హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ డే వచ్చేసి మా అమ్మ ఇక్కడ చపాతీస్ చేస్తుంది. ఆ తర్వాత శోభ చెట్టి వ్లాగ్ అయితే చూశానన్నమాట. కిచెన్ ఎంత సూపర్గా ఉందంటే అసలు ఆ కిచెన్ చూసినప్పటి నుంచి ఈ కిచెన్ ఎందుకబ్బా అనిపిస్తుంది. ఇంకా ఈ ఆన్లైన్లో ఆర్డర్ చేశాను ఈ స్లిప్పర్స్ అనేటివి చాలా బాగున్నాయి అసలు. ఇంకా ఇంట్లో వేసుకొని తిరిగేలాగా ఉన్నాయన్నమాట. ఇంకా శోభా శెట్టి కిచెన్ చూసా, సూపర్ అంటే సూపర్గా ఉండింది. ఇంకా నా కిచెన్ ఎందుకు ఎంత నీట్గా క్లీన్ చేసినా కూడా ఎక్కడో ఒక చోట మెస్సీనెస్ అనేది అలానే ఉంటుంది. ఎన్నో తెప్పించుకుందాం అనుకుంటాను ఆన్లైన్లో, మళ్ళీ ఇంకా కొన్ని ఉన్నాయిలేండి, మరీ అంత తెప్పియడం కూడా మనకు సాధ్యం కాదు కదా. ఇంకా ఆ కిచెన్ ఆ ఐటమ్స్ అసలు నిజంగా ఏమీ లేదు. ప్లాట్ఫామ్ పైన ఉంది చూడండి అక్కడ, ఇంకా దాని మీద అయితే అస్సలు ఏమీ లేవు. ఆయిల్స్ 2 బాటిల్స్ ఉన్నాయి అంతే. సింక్ కూడా సూపర్గా ఉండింది. ఇంకా ఒక ఎక్స్ట్రా ట్యాప్ వచ్చింటే బాగుండు, కానీ తన నీట్నెస్కి సెల్యూట్ నిజంగా. అంత నీట్నెస్గా పెట్టుకోవడం చాలా వరకు అందరికీ ఇంకా మేడ్ అంటున్నారు, కానీ ఎంత మేడ్ వచ్చి చేసినా నిజంగా నీట్గా పెట్టుకోవాలి అంటే ఇంకా కొంతమంది అలా. ఈ వ్లాగ్ చాలా రోజులది, ఇప్పుడు ఎడిటింగ్ చేస్తున్నాను అన్నమాట. ఇంకా రైస్ పెట్టేసుకున్నాను. ఇది ఏమంటారు, అలసందలు అయితే ఇలా అయితే పెట్టేసుకున్నాను. దాని వాటర్ మొత్తము నా స్టవ్ మొత్తం గబ్బులేసిపోయింది. ఆ తర్వాత ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. కొత్తిమీర, అల్లం, వెల్లుల్లి, గార్లిక్, జింజర్ పేస్ట్ అయితే ప్రిపేర్ చేసేస్తూ ఉన్నాను అన్నమాట ఇక్కడ. ఆ తర్వాత సింక్లో అంట్లు లేవు, ఇప్పుడే అన్నీ వాష్ చేసేసుకున్నాను అన్నమాట. మీరేం చేస్తున్నారు, ఎలా ఉన్నారు? ఫైనల్లీ నా పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఇది 1 మంత్కి సరిపడా పేస్ట్ అనుకోండి. అలసందలు కూడా బాగా కుక్ అయిపోయాయి. ఎంత కుక్ అంటే నోట్లో పెట్టుకుంటే అలా వెళ్ళిపోయేంతగా సూపర్గా అనిపించింది. నేను అనుకున్నాను ఇవి ఒక 4 days వస్తాయి అనుకున్నాను, కానీ వేసిన ఒక 5 నిమిషాలు కూడా లేదు, 2 minutes అనుకోండి. ఆ తర్వాత వేసిన 2 minutesకి మొత్తం అయిపోయినాయి. నేనే షాక్ అయిపోయాను నిజంగా. ఆ తర్వాత బయట వర్షం అయితే సూపర్గా పడుతుంది. నాకు వర్షం అన్నా ఏదన్నా సౌండ్స్ అన్నా నాకు భలే భయము. పైనీళ్ళు అంటే నాకు అస్సలు భయము. ఇంకా ఎందుకో ఇది తీసుకున్నా చూడండి, ఎంత మెస్సీగా ఉంది. నాకు అస్సలు అర్థమే కాదు. ఎన్నిసార్లు ఈ వీడియో చేసిన తర్వాత నేను మళ్ళీ అంతా క్లీన్ చేసి మట్టసంగా అంత నీట్గా పెట్టాను. అయినా ఎందుకో ఎక్కడో ఒక చోట అలా అనిపిస్తుంది. ఇంకా ఈ మధ్య వల్ల క్లీన్ చేసేసుకున్నానులేండి, అంత గబ్బు ఏం పెట్టలేదు ఇప్పటికి. నెక్స్ట్ డే మార్నింగ్ మా ఆసిఫ్ వచ్చేసి గ్రౌండ్కి అయితే వెళ్ళడానికి సిద్ధమవుతున్నాడు. అమ్మ అయితే పనుకుంది. ఇంకా ఈ డే ఫ్రెష్ మార్నింగ్ లేవగానే ఇలా చూడ్డము నిజంగా బాగా అనిపించింది. ఎందుకు అంటే నేను రాత్రి అంట్లు వాష్ చేయకపోతే ఏమేమో అవుతుంది, అది ఏమైనా కూడా దేవుడు ఉన్నాడు అనేసి అలా సైలెంట్ అయిపోతానన్నమాట. రాత్రి వాష్ చేసి పనుకోవడం నా వల్ల కాదు. తిన్న వెంటనే ఫస్ట్ పనుకోవాలి, అది అలా చేయకూడదు. కానీ అదేదో ఒక బ్యాడ్ హ్యాబిట్ లాగా అలా ఉండింది నాకు. ఇంకా ఎంత నీట్గా క్లీన్ చేసేసుకున్నాను. మళ్ళీ నేను ఒకసారి మీతో షేర్ చేసుకుంటున్నాను చూడండి. ఆ తర్వాత టీ పెట్టేసేయడానికి వచ్చేసా లోపలికి. ఇంకా వల్ల అయిపోయాయి. మళ్ళీ నేను రాత్రి స్టవ్ మొత్తం క్లీన్ చేసేసుకున్నాను, చూపాను కదా, అలసందలు అవి పడ్డాయన్నమాట. ఇంకా క్లీన్ చేసి ఇక్కడ పెట్టేసుకున్నాను అన్నీ. ఇవల్ల సెట్ చేసేసుకోవాలి. ఆ తర్వాత స్టాండ్స్ వెతుకుతూ ఉన్నాను. తొందరలో ఎక్కడ పెట్టేసిందో మా అమ్మకి చెప్పానన్నమాట. ఇంకా మా అమ్మ ఇక్కడ పెట్టేసింది. సో ఇవల్ల చూస్తుంటే ఒక పేపర్ వేయాలి అనిపిస్తుంది. ఎవరన్నా కిచెన్లో వైట్ అండ్ క్రీమ్ కలర్ ఎవరన్నా యూజ్ చేస్తారా ఫ్రెండ్స్? ఈ ఇంటైనా అస్సలు వద్దులేండి. నాకు అప్పుడు కూడా ఏడుపు వస్తుంది, ఇప్పుడు ఎడిటింగ్ చేసేటప్పుడు కూడా ఏడుపు వస్తుంది. ఎందుకు అంటే ఉన్నది ఉన్నట్టు చూపించాలి అనేసి నా ఒపీనియన్. కట్ చేసేయచ్చు, కానీ ఇంకా నేను కట్ చేయలేదు. మీరేం చేస్తున్నారు, ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
తన ఇండ్లు తన కిచెన్ మాత్రం సూపర్గా ఉంది. ఇంకా నేను ఫస్ట్లో చూసేదాన్నిలేండి, ఈ మధ్య మళ్ళీ ఎందుకో రావడం లేదు, మళ్ళీ ఇప్పుడు మొన్నటి నుంచి చూస్తున్నాను అన్నమాట. అప్పటి వీడియోనే ఇది కూడా, ఏమంటే కొంచెం లేట్గా ఉంది. మీరు ఎవరన్నా చూడకపోయి ఉంటే వెళ్ళి ఒకసారి తన కిచెన్ ఒక 2 రొటీన్ బ్లాగ్స్ చేసింది, దాంట్లో 2 చూశానన్నమాట. చూడండి మీరు కూడా. ఇంకా మార్నింగ్ టీ అయితే పెట్టేసుకున్నాను. అన్ని రోజులు ఒకే టీ ఉండదు, ఒక్కొక్కసారి ఒక్కొక్క వెరైటీ. నా దగ్గర టీ ఆకులు కూడా 3 టైప్స్ ఉన్నాయి చూడండి. మళ్ళీ ఆ టీ పడిపోయింది. నేను అక్కడే ఉన్నాను, ఒక్క సెకండ్ పోనీయకుండా అక్కడే ఉన్నాను. అయినా నా వల్ల ఏదో ఒకటి జరుగుతుంది. ఇంకా టీ అయితే రెడీ అయిపోయింది. ఫస్ట్ టీ తాగేద్దాము, ఆ తర్వాత చాలా విశేషాలు ఉన్నాయి మీతో షేర్ చేసుకునేటివి. మీరు నా వ్లాగ్ ఎక్కడి నుంచి చూస్తూ ఉన్నారు కామెంట్ చేయండి. ఇంకా లెగ్ అది కొంచెం అవాయిడ్ చేసేసేయండి. ఇంకా మొన్న గ్రాసరీ హాల్ చూపించాను వచ్చింది కదా, దాంట్లో ఈ బిస్కెట్స్ తెచ్చుకున్నాను. ఇంకా అది బిస్కెట్స్ అయితే వేసేసుకున్నాను. పాపం తినకైతే పనికి పోవడానికి ఇంట్రెస్ట్ లేదు. అయినా అవును, నేను ఒక విషయం షేర్ చేస్తాను, ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఏమో అసలు ఇంకా వీళ్ళు ఎవ్వరు పనికే పోరు, ఇంకా వీళ్ళ హస్బెండ్స్ ఏమో ఇంట్లోనే ఉంటారు అన్నట్టు బిహేవ్ చేస్తున్నారు. తినన్నా కొంచెం మార్నింగ్ వెళ్ళి 11కి 10:30కి 2కి ఇంటికి వచ్చేస్తే ఆఫ్టర్నూన్ నుంచి నైట్ వరకు ఫ్రీగానే ఉంటారు. మార్నింగ్ వెళ్తే తొందరగా పని అవుతుంది, ఎండకి అవ్వదు అనేసి మార్నింగే వెళ్తారు. హాఫ్ డేనే తను పని చేసేది. ఆ హాఫ్ డేలోనే నేనైతే అసలు ఎన్నిసార్లు కాల్ చేస్తుంటాను, ఎన్నిసార్లు అసలు అంటే అలా ఉంటుంది. ఇంకా వీళ్ళు మార్నింగ్ 6కి వెళ్ళి రాత్రి 10-11 వరకు కూడా వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు కదా, ఇంకా వాళ్ళని ఏమనాలి. నాకు అది ఒక విచిత్రం అనిపించింది, కానీ అవాయిడ్ చేసేసా ఎందుకులే అనేసి. ఇంకా పనికి అంటే హాఫ్ డే వరకే తను చేసేది, అది కూడా నేను వద్దనే అంటాను. ఎందుకు అంటే ఒక 1000-2000 రూపీస్ ఉంటే 1 వీక్ గడపవచ్చు మామూలుగా అయితే. ఒక్క డే 2 రోజులు వెళ్ళిన ఆ 2000 వచ్చిన 1 వీక్ వరకు మంచిగా ఈ బియ్యము, నూనెలు, ఉప్పులు, సప్పులు తెచ్చుకుంటే ఇవి బయటికి అవి మంచిగా యూజ్ అవుతుంది. కానీ ఇంకా మనము వినమే ఎవరి మాట, ఈఎంఐలని అవని చిట్టీలని బుట్టిలని అవల్ల పెట్టుకుంటే పోవడం తప్పదు కదా పనికి. సో ఈ రోజుల్లో ఎవరు పనికి వెళ్ళకుండా ఎవరు ఉంటున్నారు ఇళ్ళల్లో అర్థమే కాలేదు నాకు. నేను ఫస్టే ఇండిపెండెంట్ నెక్స్ట్